నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. వినోదం అని ఒక తెలుగు సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చింది. అందులో కోట శ్రీనివాసరావు ఆయన బాగా ధనవంతుడు, ఆయన పేరు బంగారం. ఈ ఉదాహరణ గతంలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పినట్టున్నా నేను. అయితే ఆయన్ని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక కాకి నెక్కరేసి ఎర్ర టవలేసి కార్మిక నాయకుడిలాగా ఓ పులిపిరి పెట్టి ఎక్కడో దాచేస్తారు. అయితే ఆయనకి స్పృహ వచ్చిన తర్వాత లేచి ఏం జరుగుతుందని ఆలోచించుకునే లోపు కార్మిక నాయకుడు సింగారానికి జిందాబాద్, కార్మిక నాయుడు సింగారానికి జిందాబాద్ అని జిందాబాద్ కొడుతుంటారు. అంటే ఆలోచించుకునేటువంటి అవకాశం ఇవ్వరు అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ మైండ్ గేమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కూడా అదే తరహా ఇంచుమించు మైండ్ గేమ్. ప్రజలు ఏది వాస్తవం ఏది కాదని ఆలోచించుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే ఒకదాని మీద ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడతారు, వాళ్ళ అబ్బాయి మాట్లాడతాడు, వెంటనే భజన మీడియా దాన్ని పెద్ద రీసౌండింగ్ లో ప్రజలు ఆలోచించుకునేటువంటి ఇది లేకుండా హడావుడి చేస్తుంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ మైండ్ గేమ్. ఇది ఇప్పుడు ఇలాంటిదే సరిగ్గా ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు. ఆయన మాట్లాడారు, వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. ఆయన మాట్లాడింది అయితే ఎన్ని పచ్చి అబద్ధాలంటే విదేశాలకు వెళ్ళి ఒక హోందాతనమైనటువంటి ప్రసంగం చేయాల్సింది పోయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన తీసుకొచ్చాడు అని చెప్పారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఇంతేకాదు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఏమిటి అనేది ఆల్రెడీ దాని మీద వాస్తవాలతో సహా చాలా వీడియోలు వచ్చినాయి, ప్రజెంట్ చేశారు. ఇప్పుడు కూడా ఎవరైనా చూసుకోవచ్చు, దాని చరిత్ర లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం గురించి కూడా మాట్లాడాడు. అంతర్జాతీయ విమానాశ్రయం అసలు ఆ థాట్ ఎవరది, ఎవరు దాన్ని ప్రారంభించారు? అయితే అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదనడానికి లేదు, కానీ దాన్ని పూర్తిగా దగ్గరుండి పరిశీలించి శరవేగంగా దాన్ని కంప్లీట్ చేయడానికి అన్ని విధాలా కూడా ఎక్కడా జాప్యం జరగకుండా కేంద్రం నుంచి కూడా చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీన్ని కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వాస్తవాలు. కాదన్నట్లయితే నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను. అసలు ఇంకొక పాయింట్ ఏంటంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రీసౌండ్ ఇచ్చేది. ఇందాక నేను కార్మికుడు సింగారానికి జిందాబాద్ అనేటువంటి రీతిలో రీసౌండింగ్ ఇచ్చేటువంటి విధంగా చెప్పేది ఏంటంటే ఐటీ రంగానికి ఆద్యుడు, ఐటీ రంగానికి పితామహుడు ఆయనే తెలుగునాట అని చెప్తుంటాడు. కానీ అసలు ఐటీ రంగం ఎప్పుడు మొదలైంది, దీనికి భారతదేశంలో ఎవరు దానికి పితామహులు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు, దాన్ని హైటెక్ సిటీ ప్రారంభించింది ఎవరు, దాన్ని ఇంప్రూవ్ చేసింది ఎవరు, ఈయన పాత్ర ఎంత మేరకు ఉంది, ఇది లేదని నేను అనడం లేదు, ఎంత మేరకు ఉంది అంతే తప్ప మొత్తం తనే క్లెయిమ్ చేసుకునేటువంటి విధానాలు ఇవన్నీ చూసినట్లయితే ఈ రోజు మళ్ళా దావోస్ లో ఇంకొక మాట్లాడాడు. ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే దావోస్ లో ఆయన మాట్లాడుతూ ఆ రోజున నేను విజన్ 2020గా అని నేను ప్రజెంట్ చేస్తే చాలా మంది హెకిల్ చేశారు, ఎద్దేవా చేశారు, ఈ రోజు ఏం జరిగిందో చూడండి అన్నట్టుగా అని చెప్తున్నాడు. 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశా. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్ కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. దాని మీదే ఒక అమెరికా నుంచి ఒక మిత్రుడు ఇది చూసిన తర్వాత ఫోన్ చేస్తే నాకు ఒక ఆ రోజు జరిగినటువంటి దీనికి సంబంధించి ఒక స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. అసలు ఎంతంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంలోనే ఆ స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు వింటే ఇప్పుడు నిజంగా ఇది నిజమా అని చెప్పని అనుకుంటారు. ఆ వాస్తవాలతో సహా కూడా నేను మీకు అదే విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఆయన అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఈ మాటలు, ఆయన ప్రకటించినటువంటి ఆర్థిక వృద్ధి లక్ష్యాలు ఈ యంగ్స్టర్స్ ముందు ఇది చాలా జాగ్రత్తగా వినాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఆర్థిక వృద్ధి లక్ష్యాలు అత్యంత ఆశావాదంగా ఉన్నాయని, కానీ స్విట్జర్లాండ్ లాంటి
దేశంలో ఇలాంటి వాగ్దానాలు చేస్తే తనని జైలుకు పంపిస్తారు, లేదంటే పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రజెన్స్ లోనే ఆయన మాట్లాడినటువంటి మాట ఇది మనకి ఈ రోజున అన్బిలీవబుల్ అని చెప్పని ఉంటుంది. అది బిలీవబులా కాదనేది కూడా నేను మీకు ఎవిడెన్సెస్ కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తా. అది అంటే ఆయన మాటలు ఆ విధంగా ఉంటాయి. దాన్ని మన తెలుగునాట భజన మీడియా ఉంది కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా చెల్లుతుంది. బట్ బీ ప్రాక్టికల్ అనుకునేటువంటి వాళ్ళకి ఈ వాస్తవాలు చాలా అవసరం. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే 2000 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున మీ రెడిఫ్ న్యూస్ లో ప్రచురితమైనటువంటి ఒక ఆర్టికల్ కావాలంటే మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఆ ఆర్టికల్లో స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ కౌచేపిన్ అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక లక్ష్యాలు మరియు ఆయన విజన్ 2020 ప్రాజెక్టు గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన మాటల్లో చెప్పింది ఏంటంటే నాయుడు ప్రకటించినటువంటి ఆర్థిక వృద్ధి లక్ష్యాలు అత్యంత ఆశావాదంగా ఉన్నాయని, స్విట్జర్లాండ్ లాంటి చోట మేము గనక అలాంటి వాగ్దానాలు చేస్తే నన్ను జైలుకి పంపించడం లేదా పిచ్చాసుపత్రికి పంపించడం చేస్తారని చెప్పని ఆయన చాలా సర్కాస్టిక్ గా సటైరికల్ గా మాట్లాడాడు. ఇది ఎక్కడ జరిగిందని మీకు అనుమానం రావచ్చు. ఇది హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక లంచ్ మీటింగ్ లో జరిగినటువంటి సంఘటన. ఎప్పుడు జరిగింది అని అంటే దీని నేపథ్యం 2000 సంవత్సరం ఫిబ్రవరి 18న హైదరాబాద్ లో స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి 25 మంది అధికారులు మరియు వ్యాపారవేత్తల బృందానికి ఈ విజన్ 2020 అనేటువంటి ఒక ప్రజెంటేషన్ ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రదర్శించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ ప్రొడక్ట్ అంటే జిఎస్పిని 20 సంవత్సరాల్లో 7 రెట్లు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నట్టుగా చెప్పారు. ఇదంతా చాలా ఓపిక్గా వాళ్ళు చూసి వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకొని దీని మీద అప్పుడు ఈ పాస్కల్ కౌచేపిన్ అనేటువంటి ఆర్థిక మంత్రి లేచి ఈ మాట మాట్లాడాడు. మా దేశంలో అలాంటి లక్ష్యాలను మేము ప్రకటించలేము. స్విట్జర్లాండ్ లాంటి చూడండి ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు ఈ మాటలు విని ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా యంగ్స్టర్స్ వాళ్ళు కూడా గమనించాలి. స్విట్జర్లాండ్ లో ఎన్నికల ప్రసంగాల్లో కూడా మేము అలాంటి వాగ్దానాలు చేయలేము. నేను గనక అలాంటి వాగ్దానాలు చేస్తే నన్ను జైలుకు లేదా పిచ్చాసుపత్రికి పంపిస్తారు. సచ్ ప్రొజెక్షన్స్ వి కెనాట్ మేక్ ఇన్ అవర్ కంట్రీ. ద బెస్ట్ ఆఫ్ ఎలక్టోరల్ స్పీచెస్ ఇన్ స్విట్జర్లాండ్ we cannot make such promises or projections. If I make such promise, I will be sent either to jail or mental hospital. ఈ మాటలు చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందికి గురయ్యారు అనేటువంటి దీన్ని కూడా ఆ రోజున వార్తలు ప్రచురించాయి. ఇక ఇది దీనికి సంబంధించి మరిన్ని ఏంటంటే అక్కడ నాయుడు గారు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీ టర్న్ ఓవర్ 1000 రెట్లు పెరిగిందనేటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా దీనికి ఇచ్చారంట. ఇస్తే దానికి స్పందించినటువంటి కౌచేపిన్ మంత్రి అలాంటి వృద్ధి కంపెనీలకు షేర్ హోల్డర్లకు మంచిదే కానీ రాష్ట్రాలకు ఇది చాలా జాగ్రత్తగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి కబుర్లకి సంబంధించి సాక్షాత్తు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి ఆయన ప్రజెన్స్ లోనే చెప్పిన మాటలు కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాటిలో ఉన్నటువంటి దీన్ని ఎసెన్స్ ఏంటనేది కూడా మీరు గమనించాలి. అలాంటి రాష్ట్రాల ఆశావాద లక్ష్యాలు రాష్ట్రాలు మాత్రం అటువంటి ఆశావాద లక్ష్యాలు సాధించలేవు అన్నారు. అది ఆయన చెప్పినటువంటి మాట. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇంకో చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో మన బోటోళం పదే మొత్తుకుంటుంది ఏంటంటే అంత పారిశ్రామిక వృద్ధి చేస్తాం, ఇంత పారిశ్రామిక వృద్ధి చేస్తాం, వ్యవసాయ భూములన్నిటినీ కూడా తవ్వేసేసి బిల్డింగ్లు కడతా ప్రపంచ రాజధాని అని చెప్తున్నారు కదా. సాక్షాత్తు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి మాట ఏంటి అన్నట్లయితే ఈ ఎవిడెన్స్లు కూడా నేను మీకు ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారంటే చూడండి వాస్తవాలు ఏంటి, జరుగుతున్నది ఏంటి అనేది. ఈ సంఘటన స్విట్జర్లాండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు పెంచడానికి జరిగినటువంటి డెలిబరేషన్స్ లో డిస్కషన్స్ లో భాగం. అందుకని ఆయన నిర్మోహాటంగా చెప్పాడు. కౌచెప్పిన భారతదేశం స్విట్జర్లాండ్ జీడిపి ర్యాంకింగ్లో సమానంగా ఉన్నాయని, భారత్ 15వ స్థానం స్విట్జర్లాండ్ 15వ స్థానంలో ఉన్నాయని,
పరస్పర సహకారం అవసరం అని చెప్పని ఆ రోజున ఆయన మాట్లాడారు. ఆ విధంగా ఇది జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆయన గురించి మాట్లాడినటువంటి దీన్ని వెంటనే మొత్తం జాతీయ మీడియా అంతా కూడా ఆ రోజున పబ్లిష్ చేశాయి. మీకు కావాలి అన్నట్లయితే రెడిఫ్ అనేటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ February 18, 2000 సంవత్సరంలో నాయుడుస్ ఎకనామిక్ నంబర్స్ కుడ్ నాట్ ల్యాండ్, వన్ ఇన్ జైల్ ఆర్ మెంటల్ హాస్పిటల్ సేస్ స్విస్ మినిస్టర్ అనేటువంటి క్యాప్షన్ తోనే ఆ వార్తను ప్రచురించాయి. కావాలంటే మీకు ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఈ లింక్ చూసి మీరు నేను అబద్ధాలు చెప్పలేదు అనేది మీకు తెలుస్తుంది, చదవచ్చు. ఇంకొక లింక్ కూడా ఇస్తాను. టెలిగ్రాఫ్ ఇండియా, ఈ టెలిగ్రాఫ్ పత్రికలో కూడా February 19, 2000 సంవత్సరంలో స్విస్ నైట్ మేర్ హాంట్స్ నాయుడు డ్రీమ్స్, ఎంత విధి పెట్టారో చూడండి. ఇందులో కూడా అదే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు ఇస్తాను, ఇంకో ఎవిడెన్స్ కూడా ఇస్తాను. బిజినెస్ స్టాండర్డ్ February 19, 2000 సంవత్సరంలో స్విస్ మినిస్టర్ ఫైండ్స్ నాయుడుస్ జీడిపి క్లైమ్స్ టూ టాల్, అలాంటి వాగ్దానం చేస్తే నేను జైలుకి లేదా ఆసుపత్రిలో ముగుస్తాను అని కోచెప్పిని వ్యాఖ్యానించినట్లుగా చెప్పారు. ఇంత ఒక సుప్రసిద్ధమైనటువంటి మీడియా లింకులు నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దీన్ని బ్రౌజ్ చేసుకుని చదివి వాస్తవాలు ఏంటనేటువంటిది గ్రహించండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి వాస్తవాలకి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతుంది కూడా నేల విడిచి సాము చేస్తున్నట్టుగా సగటు ప్రజల యొక్క ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలన్నిటినీ కూడా గాలి కొదిలేసేసి అత్యంత విలువైనటువంటివి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి దీన్ని విలువైనటువంటి భూముల్ని గొత్త పెట్టుబడిదారులకి పప్పు బెల్లాలాగా పనిచేస్తూ సగటు ప్రజల అవసరాలను గాలికి వదిలేసి విదేశాల్లో చక్కర్లు కొడుతూ నోటికి వచ్చినటువంటి అబద్ధాలన్నీ ఆడుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైనటువంటి అంశం అనిపించింది. కాబట్టి ఈ ఎవిడెన్స్ తో సహా నేను ఆ ఆర్థిక మంత్రి మాట్లాడినటువంటి మాటల్ని నేను మీకు ఈ రోజున ప్రజెంట్ చేశాను. అదేవిధంగా మరొక వీడియోలో అసలు ఈ ఐటీకి ఆర్జున్ అని చెప్తాడు కదా ఆయన. సో హైదరాబాద్ లో అసలు ఐటీని ప్రారంభించింది ఎవరు, ఈయన ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు, అప్పటికే ఎన్ని రకాలైనటువంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి, తర్వాత అసలు అక్కడ హైటెక్ సిటీకి నాంది వాచకం పలికింది ఎవరు, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మొత్తం పూర్తిగా దాంట్లో సింహభాగం బాధ్యత ఏ ముఖ్యమంత్రికి ఉంది, ఇలాంటివన్నీ కూడా నేను మరొక వీడియోలో చెప్పాను. దాన్ని కూడా మీరు చూడొచ్చు. అది కూడా ఆధారాలతో సహానే ఇచ్చాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.